ఒకటి చూశాను, మన తమ్మెన్న పెట్టాడు, చాలా బాగుంది. రెండు కోళ్ళు కొట్టుకుంటా ఉన్నాయి. ఈ కోడి పందాలంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు. ఈ కోళ్ళు కొట్టుకునేటప్పుడు ఈ పక్కనోడు కొట్టు కొట్టు అంటా ఉంటాడు, ఈ పక్కనోడు కొట్టు కొట్టు అంటాడు. కోడుకున్న ఆ యొక్క బుద్ధి లేని ఆ కోడి, బుద్ధి ఉండదు దానికి, సిగ్గు ఉండదు, బుద్ధి ఉండదు దానికి. ఆ కుక్కకున్న ఫెయిత్ కూడా లేదు కోడికి. కోడి విశ్వాసానికి కుక్క విశ్వాసాన్ని చూస్తే చాలా తేడా, వ్యత్యాసం ఉంటుంది. ఆ ఈది నుంచి కుక్క ఈదికి వచ్చిందంటే, ఈ కుక్క దాని మీదకి వెళ్ళిందంటే, రెండు కాళ్ళు కానీ పైకి అయితే ఖాయం ఖాయం వెళ్ళిందంటే, ఇది కొద్దిసేపు మురిగి ఇంకొకసారి కానీ మా ఈదిలో కానీ వచ్చినావంటే ఎంత తేలస్తా అంటే, అది కాళ్ళు ఎత్తే చెప్తుంది, రానే రానయ్యా నన్ను క్షమించయ్యా అని తాగు ముడుచుకున్నట్టు వెళ్ళిపోద్ది ఆ కుక్క. వాడు కోడి అలాంటిది కాదు. కోడి కొట్టేటప్పుడు అది పారిపోయినా తర్వాత కొడుతుంది, వెళ్ళిపోయినా తర్వాత కొడుతుంది. చివరికి అది చచ్చిపోయినా, అది సచ్చిందన్న సంగతి తెలియకుండానే సచ్చినా కూడా కొడతా ఉంటది. ఈరోజు ఇలాంటి కోళ్ళు అయిపోయినారు చాలా మంది. పగ తీర్చుకునే కోళ్ళుగా ఉన్నారు ఈరోజు. దేవుడు నేను పక్షిరాజుగా ఉండమని పిలిస్తే జనాలు కోడి పుంజులు అయిపోయినారు. పోట్లాటకు సిద్ధంగా ఉన్నారు, కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోళ్ళు రెండు కొట్టుకుంటా ఉంటే ఈ పక్కన వాళ్ళందరూ కూడా అరే భలే కొడుతున్నాడు, భలే కొడుతున్నాడు, భలే కొడుతున్నాడు, భలే కొడుతున్నాడు అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది. ఆ కోళ్ళు కొట్టుకుంటుంటే, కోడి పందాలు కొట్టుకుంటుంటే ఒక్కోసారి ఇళ్లలో కూడా కొట్టుకుంటా ఉంటే చూస్తూ ఉంటారు ఆ కోళ్ళు కొట్టుకుంటుంటే. ఎందుకంటే కోళ్ళు యజమానులు ఉండరు అక్కడ. ఎందుకంటే కోళ్ళు వీళ్ళే కాదు, కోళ్ళు వీళ్ళ సొంతవి కాదు. వీళ్ళ కోళ్ళు అయితే వీళ్ళకి బాధ కలుగుతుంది. ఓ నా కోడి దాన్ని కొడితే నా కోడికి రక్తం అవుతుందేమో, నా కోడికి గాయాలు అవుతాయేమో, నా కోడికి దెబ్బలు తగ్గుతాయేమో అని వాళ్ళు కోళ్ళను పట్టుకుంటారు. అవి కొట్టుకోవడం వీళ్ళకి సరదా. అయితే ఆ రెండు కోళ్ళకి బుద్ధి లేదు, ఈ చూసే వాళ్ళకి కూడా బుద్ధి ఉండదు. అవునా? ఎందుకంటే ఆ వాటికి సరే జ్ఞానం లేదు, కొట్టుకుంటున్నాయి. ఈ చూసే వాళ్ళైనా లాగొచ్చుగా, వాటిని లాగడం కాదు కదా, కనీసం వాటిని సమాధానం కూడా వరసలేరు. వాళ్ళు కొట్టుకుంటుంటే చూస్తా ఉండడం వాళ్ళకి చాలా సరదా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఆ కోడులు రెండు ఎవరై ఉన్నాయంటే యజమానుడు ఉన్నాయి. ఆయనకి బాధ. వర్తమానంలో ఉండి మనం కొట్టుకుంటే, మనం గొడవలు పెట్టుకుంటే, వాడి మీద ఈడి మీద వాళ్ళు నేరాలు వేసుకుంటే దేవుడు మనల్ని బట్టి ఎంతో బాధపడుతున్నాడు ఆయన. అన్నా ఏంటన్నా విశేషాలు, ఏంటన్నా ఇంకా వారు జరగలేదు, ఏమవుతుందా, ఏం జరుగుతుందా అని ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు ఏమైపోతాయి, ఎప్పుడు వీళ్ళని వాళ్ళు అంటారా, వాళ్ళని వీళ్ళని అంటారా, ఏం రహస్యాలు బయటకు వస్తాయని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ మరి సమాధానపరిచి, ఐక్యపరిచి, మరి అయ్యా ఏదో ఎందుకు పెద్దవారుగా ఉన్నారు, మీరు అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి సమాధాన పరిచేవాళ్ళు. ఈ రోజు వాక్యం మాత్రం సంఘాలు ఆదివారం చెప్తారు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.